అక్షరాస్యులు చేస్తానని ఈరోజు నిర్ణయం తీసుకుంటున్నాను. కాగితం రాసుకోండి, కాగితాన్ని మడిచి ఎక్కడైనా పెట్టండి. 30వ తారీఖు సెప్టెంబర్ ఆ కాగితాన్ని తీయాలండి మీరు. కొంతమంది అక్టోబర్ కావచ్చు, కొంతమంది నవంబర్ కావచ్చు, అండ్ నో డే ఆఫ్టర్ నవంబర్. నో, వీ విల్ కంప్లీట్ దిస్ టార్గెట్ బిఫోర్ 30th November. అండ్ 30వ తారీఖు మీరు రాసిన కాగితాన్ని తీసి చూసి మీ జిల్లా మొత్తం మీద ఇలాంటి కాగితాలు ఏవైతే రాశారో వాటన్నిటినీ, హూ ఇస్ దేర్ అసిస్టెంట్ డైరెక్టర్ అడల్ట్ ఎడ్యుకేషన్ మీకు ఉండేది జిల్లాల్లో, మీ డెప్యూటీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో మీ మండలానికి సంబంధించిన ఈ మడతేసి పెట్టిన కాగితాలన్నీ తీసి ఇది మేము సాధించామునని 30వ తారీఖు, దానికి మాత్రం నవంబర్, సెప్టెంబర్లో సాధించండి, అక్టోబర్లో సాధించండి, బట్ నవంబర్ రోజున మీరందరూ ఒక చోటికి వచ్చి మండల స్థాయిలో మండలానికి ఈ మడిచిపెట్టిన కాగితం, ఏది ఈరోజు మడిచిపెట్టిన కాగితాన్ని 30వ తారీఖు సెప్టెంబర్ తీసి మీ మండలానికి 15 20 ఉంటే 20ని కలిపి పోస్ట్లో వేయండి. అయ్యా ఇదిగో మేము ఏ రోజో తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన కాగితం దీని లోపల ఉంది, దాన్ని మేము ఈరోజు సాధించేసామయ్యా అని చెప్పి ఒక కవరింగ్ లెటర్ రాసి మీరు మీ డెప్యూటీ డైరెక్టర్ అడల్ట్ ఎడ్యుకేషన్కి రాయండి. మీ డెప్యూటీ డైరెక్టర్ అడల్ట్ ఎడ్యుకేషన్ మీకు దాసోహం కావాలి. అండ్ ద మ్యాన్ హూ విల్ ఫీల్ ప్రౌడ్, ఆయన అనుకుంటాడు మై డిస్ట్రిక్ట్ హ్యాడ్ డన్ దిస్. 19 districts should report to either Balram Reddy or Krishna Mohan that we have done our job. మరి కొత్తగా వచ్చిన అక్షరాస్యులు దీన్ని ఎట్లా కొనసాగించాలో అది 30 తర్వాత మరి ఏమైనా చేసుకోండి మీరు. అని కంటిన్యూస్ ఎడ్యుకేషన్ సెంటర్ సిఈసీలు అని అంటాం కదా, అది నడపండి మీరు. బట్ వారికి అందించాల్సినటువంటి ఈ ప్రామాణికాలు, మినిమం లెర్నింగ్ ఎబిలిటీ ఏదైతే ఉందో దాన్ని మాత్రం మీరు 30th November దాటకండి. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయన గురించి కూడా మీకు చెప్తాను. ఈయన పేరు గాంధీ. నేను గాంధీతో మొదలుపెట్టాను, గాంధీతో పూర్తి చేస్తాను. తల్లిదండ్రులు పెట్టిన పేరు గాంధీ కాదండి, ప్రజలు ఇచ్చినటువంటి టైటిల్ గాంధీ అండి. పుత్రుడు పుట్టగానే పుత్రోత్సాహం చదువుతాం కదండి మనం, అది కాదండి. పేరు ఎవరైనా పెట్టచ్చండి, బ్రహ్మాండమైన పేర్లు పెడతారండి. విజయచంద్ర అని పేరు పెడతారు, పిరికి పంద అయి ఉంటాడండి అతను. లేకపోతే రామచంద్ర అని పేరు పెడతారు, కానీ ఆయనకు రాముల్లో ఉన్న గుణం ఒకటి కూడా ఉండదండి ఈయనకి. ఇతనికి తల్లిదండ్రులు పెట్టిన పేరు ఏదైనా సమాజమంతా కలిసి కట్టుగా పెట్టినటువంటి పేరు గాంధీ. ఆయన ఉన్నది నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్. పిల్లలు నిజామాబాద్లో గ్రామ కోఆర్డినేటర్లు అందరూ మీరు ఆయన్ని వెళ్ళి చూడాలి. అసలు ఆయన హీ హెస్ బికమ్ అన్ ఎగ్జిబిషన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. నన్ను అడిగితే వరంగల్లు, నిజామాబాదు, మెదక్కు, కరీంనగర్ వాళ్ళందరూ వెళ్ళి చూడండి. ఆయన పేరు ఆర్మూర్ గాంధీ. నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ అనే ఊరిలో ప్రజలు పెట్టిన పేరు గాంధీ కాబట్టి ఆయన ఆర్మూర్ గాంధీ అయ్యాడు. ఏం పని చేస్తాడు? ఆటో రిక్షా నడుపుతాడండి. మరి గాంధీ అనేటువంటి బిరుదు ఎవరిచ్చారు చూడండి. అబుల్ హసన్ ఒక సామాన్యమైన ఆటో రిక్షా డ్రైవర్. మానవ సేవే మాధవ సేవ అని దృఢంగా నమ్మే అబుల్ హసన్ సమాజ సేవను ప్రవృత్తిగా చేసుకుని నిజామాబాద్ జిల్లా ప్రజల మనసులను చూరగొంటున్నాడు. మాతృభూమిపై మమకారంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ఉద్యోగాన్ని సైతం వదిలి తన స్వస్థలమైన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ చేరుకున్నాడు. తల్లిదండ్రుల నుండి
చదువు నేర్పిన గురువుల నుండి పొందిన స్ఫూర్తితో అబుల్ హసన్ తన 15వ ఏట నుండే సేవా కార్యక్రమాలు మొదలుపెట్టాడు. వయస్సు 60 సంవత్సరాలు పైబడినప్పటికీ ఏ మాత్రం నిరుత్సాహపడకుండా తన సేవలను ఇప్పటికీ కొనసాగిస్తుండడం ఒక విశేషం. ఈ ఎట్లా నేర్చిన అంటే మా తండ్రి కూడా సేవకుడే, పేదోళ్లకు ఆయన చదువు చెప్పాల. ఈ మొత్తం లోకం, ఆర్మూర్ లేదు, ఇండియా లేదు, ఈ లోకం అంతా ఒకటే ఇల్లు. ధనం ఉంటేనే నేను సేవ చేస్తా అంటే కాదు. సడక్ మీద రాయి ఉంటే కూడా పారేయాల పక్కకు. అబుల్ హసన్ చేసే సేవా కార్యక్రమాలు చాలా ఆసక్తిదాయకంగా ఉంటాయి. వృద్ధులు, వికలాంగులు, గర్భిణీ స్త్రీలను తన ఆటోలో ఉచితంగా వారి గమ్యస్థానాలకు చేరుస్తాడు. నాకు ఫ్రీగా ఆటోలో ఇచ్చి పెడతాడు. అన్నం లేదన్నప్పుడు అన్నం పెడతాడు. ఆయన దేవుడు లాంటి మనిషి, చాలా మంచివారు. అన్నం పెడతాడు, 10 రూపాయలు ఇస్తాడు. లేకుంటే మంచి హెల్ప్ చేస్తాడు. ఆటోలలో కూడా ఫ్రీ తీసుకెళ్తాడు మా వృద్ధులను. మంచి సహకారం ఉన్నాయి సార్. మెయిన్ హ్యాండిక్యాప్ వాళ్ళకి మాత్రం చాలా సర్వీస్ అమోఘం. నేను కూడా చేయలేదు. ఆకలితో అలమటించే నిరుపేదల కడుపు నింపటానికి అబుల్ హసన్ ఎల్లవేళలా ముందే ఉంటాడు. కష్టజీవుల దాహార్తిని తీర్చటానికి తన ఆటోనే నడిచే చలివేంద్రంగా మార్చి మినరల్ వాటర్ పంచుతాడు. అందరికి నీళ్ళు పుణ్యం చేస్తాడు, కానీ మాత్రం నీళ్ళు ఎవరు తీసుకురారు, ఆయన మాత్రం తీసుకొస్తాడు. వాళ్ళు చచ్చిపోతే ఆ చచ్చిపోయేందుకు పీన్కు డబ్బు లేకుంటే కూడా నా మట్టుకు ఎంత అయితే అంత నేను సాయం చేస్తుంటే, పేదోళ్లకు బట్టలు ఇస్తానే. ఇవన్నీ ఏంటికి? దేవుడి సంతోషంకు నాకు చూసి ఇంకొల్లు కూడా నేర్చుకున్నాలా. నిరక్షరాస్యత, బాల కార్మిక వ్యవస్థ, హెచ్ఐవి ఎయిడ్స్, మత సామరస్యం, దేశ సమగ్రత వంటి అంశాలపై అబుల్ హసన్ చేసే ప్రచారం పలువురిని ప్రభావితం చేస్తోంది. ప్రజలు ఎలా ఉండాలో, మరి ప్రజలు ఎలా ఉంటే మరి సమాజానికి మంచి జరుగుతుందో దాన్ని ఆయన ఆటో మీద ఫ్లెక్సీల రూపంలో మరి ఆటోకు అతికించేసి ప్రజల్ని చైతన్యపరచడానికి ఆయన ఇటువంటి సేవలు చేస్తుంటారు. సమాజ సేవకు డబ్బు, కులం, మతం, వయస్సులతో ఏ మాత్రం సంబంధం లేదని నిరూపిస్తూ తన సేవా నిరతితో ముందుకు సాగుతున్న అబుల్ హసన్ ఆదర్శనీయుడు. అందుకే అబుల్ హసన్ స్థానికుల మదిలో ఆర్మూర్ గాంధీగా చెరగని స్థానం సంపాదించాడు. అబుల్ హసన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉద్యోగం చేస్తూ ఉండి మానేసి నా తల్లి పిలుస్తూ ఉంది. సొంత తల్లి కాదండి, మన అందరికీ తల్లి, భారత మాత పిలుస్తోంది, నేను వెళ్ళి నా చేతనైన సహాయం చేస్తానునని వెనుదిరిగి వచ్చినటువంటి ఆ మహానుభావుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. నిజామాబాద్ గ్రామ కోఆర్డినేటర్లు అందరూ ఈ పాటికి ఒకసారి గట్టిగా మీరు గుండెల నిండా గాలి పీల్చుకుని ఉంటారు కదా, మా జిల్లా వాడునని. అది మంచి ఎక్కడైనా జరిగితే దాన్ని పాలు పంచుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకొస్తారు. అందులో ఉన్నటువంటి ఎంతమంది పంచుకున్నా, ఈ చదువు కూడా అట్లాంటిదే, మీకు తెలిసిన 4 అంశాలని వెలగలేనటువంటి ఓ కొవ్వొత్తిని మీ దగ్గర ఉన్న వెలుగుతున్న కొవ్వొత్తితో అంటిస్తున్నారు. మీ కొవ్వొత్తికి ఏమాత్రం నష్టం లేదు. మీ జోబులో ఉన్న 10 రూపాయలు ఎవరికైనా ఇస్తే మీకు నష్టం. మీకు తెలిసిన జ్ఞానాన్ని 10 మందికి పంచడంలో ఏమాత్రం నష్టం లేదు. కొవ్వొత్తులు వెలగాలి, దేశమంతా ప్రకాశవంతం కావాలి, దేశానికి అభివృద్ధి అసలు ఆటపట్టు కావాలి. మనం అభివృద్ధి చెందిన తర్వాత మన తర్వాతి తరం, మీరు చాలామంది చూసే ఉంటారు, వ్యవసాయంలో కేవలం కూలీగా ఉన్నటువంటి వారి పిల్లలు ఈరోజు ఓ కలెక్టర్ అయ్యాడు ఓ జిల్లాకి, ఇంకో జిల్లాకు ఇంకో వ్యక్తి యొక్క కొడుకు ఎస్పీగా పనిచేస్తున్నాడు అంటే ఒక తరం మారింది. ఈ దేశం ఎవరికైనా సరే, ఎటువంటి హీనస్థితిలో ఉన్న ఎంతటి దళిత వర్గమైనా సరే,
అందరికీ సమానమైనటువంటి అవకాశాలను కల్పించే రాజ్యాంగాన్ని పొందినటువంటి ఈ దేశం సామాన్యమైన దేశం కాదండి. అలాంటి దేశంలో ఇంకా కొనారిల్లుతున్నటువంటి నిరక్షరాస్యత ఈ అభివృద్ధిని కుంటుపరుస్తుంది అంటే ఆ రుగ్మతని తీసేయటానికి అంతవరకు సర్జరీ చేసి ఆ నిరక్షరాస్యత అనే అంశాన్ని దేశమాత దేహం మీద నుంచి తీసేయటానికి మీరు ముందుకొచ్చారు అంటే, అందుకే ఇంత సమయం నేను వెచ్చిస్తున్నానంటే ఇంతగా మీతో కాస్త శ్రమించి అయినా సరే మీలో ఆ ఉత్తేజాన్ని నింపడానికి నేను ఈ ప్రయత్నం చేస్తున్నానంటే అందరితో ఈ పని చేయలేనండి. మీలో ఎక్కడో నిద్రాణంగా ఉన్నటువంటి ఆ కోరిక ముందుకొచ్చింది కాబట్టి ఓ విత్తనం గురించి చెప్పాను నేను. రాయి మీద పడితే ఏం లాభం? 2 విత్తనాలు ఉండేవండి. ఒక విత్తనం ఇంకో విత్తనంతో చెబుతుంది ఏమని, నేను చూడు ఎంత సుందరంగా ఉన్నానో, ఎంత అందంగా ఉన్నాను, నేల మీద ఎక్కడైనా పడిపోతే నీళ్లు లేని ప్రదేశాన్ని చూసి నేను దాక్కుంటాను. ఎందుకంటే నీళ్ళు ఎప్పుడైతే తగులుతుందో నా పొట్ట చీలిపోతుంది, దాని నుంచి ఓ మొలక వస్తుంది. ఆ పరిస్థితిని నేను ఎప్పుడు కల్పించను, కాబట్టి నేను ఎక్కడ నీళ్లు లేదో అక్కడ పోయి దాక్కుంటాను అని ఒక విత్తనం చెబుతుంది. రెండవ విత్తనం చెప్తుంది, అయ్యో అట్లా చెయ్యొద్దు, అవకాశం ఉంటే మనం గతించినా సరే మన పొట్ట చీల్చుకొని మొలక వచ్చిన మొలక మహావృక్షమైన రోజున ఎంత అద్భుతమైనటువంటి నీడనివ్వాలి, ఫలాలు ఇవ్వాలి, పుష్పాలను ఇవ్వాలి, 10 మందికి మంచి చేయగలిగినటువంటి అవకాశం మనం తీసుకోవాలి అని చెబితే, నువ్వు పిచ్చిదానివి, నీ కర్మ నువ్వు పో, నేను మాత్రం ఎక్కడైనా వెళ్ళి నీళ్ళు అస్సలు తగలని ప్రదేశంలో దాక్కుంటానని 2 విత్తనాలు రైతు ఎక్కడో తీసుకెళ్తున్నప్పుడు జారిపోయినాయి. ఒక విత్తనమేమో బాగా వెళ్ళి మొదట చెప్పినట్టుగా దాక్కొనింది, ఎక్కడ నీళ్లు లేని ప్రదేశంలో మట్టిలో బాగా కూరుకొని దాచుకొనింది. మరో విత్తనం నీళ్లున్న చోట పడింది, పెరిగింది, మరొక మొక్క అయింది, అతి అద్భుతమైనటువంటి గింజలు ఇచ్చింది. ఆ గింజల్ని పిల్లలు పెద్దలు అందరూ కూడా పంచుకునేటువంటి అవకాశాన్ని తన ఫలాలని ఇతరులు తినడానికి అవకాశం ఇచ్చింది. ఈ లోపల మొదటి విత్తనం ఉంది చూడండి, దాక్కున్న విత్తనం. రైతు దగ్గర ఉన్న కోడి బయటికి వచ్చి గెలుక్కుంటూ కోళ్ళు ఏం చేస్తాయి, కాళ్ళతో గెలుక్కుంటూ పోతే ఈ విత్తనం బయటపడితే గుట్టుక్కుమనిపించింది. ఎవరికి ఉపయోగం లేకుండా ఈ దాక్కున్న విత్తనమేమో కోడికి ఆహారం అయింది. 10 మందికి నేను ఉపయోగపడతానన్న ఒక విత్తనం కొన్ని వేల విత్తనాలకి అవకాశాన్ని ఇచ్చి 10 మందికి సహాయపడింది. అలా సహాయాన్ని అందించటానికి వెనక్కి వచ్చినటువంటి అబుల్ హసన్ 60 సంవత్సరాల యంగ్ మ్యాన్, అతను యువకుడు, 60 సంవత్సరాల యువకుడు. నా తండ్రి కూడా సేవకుడే అన్నాడు. నేను ఇప్పుడు వింటూ నేను చాలాసార్లు చూశాను, మీతో చెప్పడానికి మళ్ళీ రాసుకున్నాను నేను. నా తండ్రి కూడా సేవకుడే అన్నాడు. సేవ, ఎవరు ఉద్యోగం కావాలంటే ఎవరైనా మిమ్మల్ని పిలవాలి, పరీక్షలు పెట్టాలి, ఇంటర్వ్యూలు పెట్టాలి, అపాయింట్మెంట్ ఇవ్వాలి, కాగితం ఉంటే తప్ప మీకు ఉద్యోగం రాదు. సేవకు ఎవడు ఇంటర్వ్యూలు పెట్టడు, పరీక్షలు పెట్టడు, ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు. మనం కోరుకున్నది. మళ్ళీ సేవలో చూడండి, ఇప్పుడు పాప కృష్ణమోహన్ గారేమో అడల్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో వారు ఒక అధికారి. వారు వెళ్ళి మెడికల్ డిపార్ట్మెంట్లో వెళ్ళి నేను సూదిస్తానంటే ఒప్పుకోరు. పోవా నువ్వెవడివి అని అంటారు. అంటే ఎవడికి వాడు గీతలు గీసుకొని కూర్చుని ఉన్నారు గవర్నమెంట్లో. సేవ చేసేవాడికి ఏం అవసరం లేదు, పరిధులు లేనటువంటి సేవ. మీకు ప్రాకారాలు లేకపోతే ఏది బౌండరీ వాల్స్ లేనటువంటి సేవ ఇది. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు, ఎవరికి కావాలంటే వారికి సహాయం చేయడానికి అవకాశం ఉంది. నా తండ్రి సేవకుడు అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు, తండ్రి కూడా సేవకుడే అన్నాడు. పేదవాళ్లకు చదువు చెప్పాలి అని మన ఆయన అనేవాడు. అట్లా ఆయన అందరికీ, పేదవాళ్ళందరికీ చదువు చెప్పినాడు అని అన్నాడు. ఆ చదువు చెప్పటానికి మళ్ళీ ఓ అవకాశం వచ్చినటువంటి ఓ పెద్ద సైనిక బృందం మీది. దునియా అంతా ఒకటే కుటుంబం అన్నాడు, వసుధైక కుటుంబం. ఈరోజు మనం అంటున్న మాటలు మరి ఆయన ఏ ఖురాన్లో చదివినాడో ఏమో కానీ, మతానికి, కులానికి
లేదా రంగు వివక్షలకి దూరమైంది సేవ. చాలామంది అంటారు ఒక వర్గాన్ని చూసి మీకు తెలియదు ఏముంది, హిందూ ఇతర కులాలు లాంటి గొడవలు, చిన్న చిన్న మనస్పర్ధలు, కేవలం ఒక వ్యక్తి అలాంటి వర్గానికి చెందినవాడు కాబట్టి అతని మీద వెంటనే మనకు ఒక అభిప్రాయం ఏర్పడిపోవటం ఏం అవసరం లేదండి. మనకన్నా గొప్పవాళ్ళు, మనకన్నా హీన స్థితిలో ఉంటూ కూడా మనకన్నా మంచి పని చేస్తున్నటువంటి వాళ్ళలో అబూ హసన్ ఒకడు. ఎంత అద్భుతంగా చెప్పాడు, దునియా అంతా ఒకటే కుటుంబం, రాయి ఉన్నా తీసి పక్కన పారేస్తే సేవ అవుతుంది అని అన్నాడు. ఎవడో వచ్చేవాడికి రాయి కొట్టుకుంటుందేమో పాపం, వాడి కాలికి గోరికి తగిలితే ఎక్కడ రక్తం వస్తుందోనని ముందే ఊహించి రాయిని తీసి పక్కన పారేసేవాళ్ళు ఉన్నటువంటి ఈ దేశంలో అక్షర జ్ఞానాన్ని అందించడానికి మీరు కంకణం కట్టుకున్న మీలాంటి వాళ్ళు 37,000 మందితో 30వ తారీఖు నవంబరు సాధించి చూపించబోయేటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ గొప్ప అచీవ్మెంట్ ఏదైతే ఉందో దానికోసం నేను కూడా ఎదురు చూస్తాను. వీలైతే 2వ తారీఖు, 1వ తారీఖు డిసెంబరు ఎయిడ్స్ దినోత్సవం, 2వ తారీఖు మళ్ళీ మనం అందరం ఇక్కడ కలవాలి. డిసెంబర్ 2వ తారీఖు మళ్ళీ మన టీవీ ద్వారానే మనం కలుస్తాము. చూద్దాం ఆ పాటికి మీరు ఈరోజు రాసేటువంటి ఈ కాగితాలు బయటికి తీసి ఎంతమంది బయటికి పంపించగలిగారు, ఎన్ని గ్రామాల్లో ఇది పూర్తయింది, ఎన్ని జిల్లాల్లో ఇది పూర్తయిందో తప్పకుండా మనం దాని గురించి ఆలోచిద్దాం. ఇంకొక మాట అన్నాడు, దాంతో నేను పూర్తి చేస్తాను, నాకు కూడా వేరే మీటింగ్ ఉంది, చీఫ్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళాలి నేను. ఇదంతా ఎందుకు అని ఒకసారి ఒక మాట అని ఆయన ఒక ప్రశ్న వేసి దేవుడు సంతోషిస్తాడు అని అన్నాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నాము, దేవుడు సంతోషిస్తాడు అని. భారత్ నిర్మాణ్ వాలంటీర్లు 40,000 మంది దాకా ఉన్నారండి ఈ 2,500 గ్రామాల్లో. ఈ 40,000 మంది కూడా ఈరోజు వాళ్ళ గ్రామాల్లో చేస్తున్నటువంటి పని, చాలా పనులు చేస్తున్నారు వాళ్ళు. ఆరోగ్యపరంగా, ఎడ్యుకేషను, డ్రింకింగ్ వాటరు, శుభ్రంగా అసలు ఓవర్ హెడ్ ట్యాంక్స్ శుభ్రం చేస్తున్నారు. తర్వాత శానిటేషన్, ఇంటింటికి టాయిలెట్లు కట్టించేది. అంటే గ్రామం అంటే ఎలా ఉండాలో, ఓ ఐడియల్ విలేజ్, వాట్ ఈజ్ ఐడియల్, ఒక ఆదర్శ గ్రామం ఎలా ఉండాలో అలా వాళ్ళ గ్రామాన్ని రూపుదిద్దడానికి ఈ 2,500 గ్రామాల్లో 40,000 మంది భారత్ నిర్మాణ్ వాలంటీర్లు కంకణం కట్టుకుని ఉన్నారు. ఆ భారత్ నిర్మాణ్ వాలంటీర్లు కొందరు మీలో కూడా సాక్షర భారత్లో ఈ గ్రామ కోఆర్డినేటర్లుగా ఉండవచ్చేమో అని ఇంతవరకు అన్నాను నేను. నా అభిప్రాయం, ఏ గ్రామంలో మీ కార్యక్రమం నడుస్తుందో ఆ గ్రామంలో ఒకవేళ భారత్ నిర్మాణ్ వాలంటీర్లు ఉంటే వారి సహాయాన్ని మీరు తీసుకోండి, వారితో వయోజన విద్యా కార్యక్రమాన్ని నడపండి. నాకు మీ నుండి చిరు కానుక కేవలం 2వ తారీఖు డిసెంబర్ మనం కలిసే నాటికి 30వ తారీఖు నవంబర్ను మేము పూర్తి చేశామని ఈరోజు మీరు ఏ కాగితం మీద అయితే రాసుకొని ఆ కాగితాన్ని మడిచి ఎక్కడైనా దాచిపెట్టి 30th November when you take out, you see what you have written, అండ్ మీ మండలంలో ఉన్న అందరిది ఇలాంటి కాగితాలు సేకరించి మీ డెప్యూటీ డైరెక్టర్ అడల్ట్ ఎడ్యుకేషన్కి పంపించండి. ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఐ నో దట్ యంగ్ మెన్ అండ్ విమెన్, మీలో ఉన్నటువంటి సోదరిమణుల సంఖ్య కూడా బాగానే ఉందినని నాకు తెలియజేశారు. అమ్మా, మీరు అక్షరాస్యతో పాటు మహిళా సాధికారతను గురించి, ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాల వరకు సమాజాన్ని ప్రేరేపించండి, ఉత్తేజపరచండి. ఇలాంటి అఘాయిత్యాలు మళ్ళీ జరగకుండా నివారించండి. మిమ్మల్ని అందరినీ ఈ రూపంలో మన టీవీ మాధ్యమం ద్వారా కలుసుకోవటానికి నాకు చాలా సంతోషంగాను గర్వంగాను ఉందినని మరొక మారు విన్నవించుకుంటూ మీ నుంచి సెలవు. నమస్కారం. మనందరికీ ఉత్తేజపూరితమైన మంచి సందేశం ఇచ్చిన చంద్రమౌళి గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో కొన్ని మీరు నిర్వహించవలసిన ఇతర అంశాల గురించి మనం చర్చించుకునే ముందు
ఒక 5 నిమిషాల పాటు బ్రేక్ తీసుకుని మళ్ళీ కలుసుకుందాం. కృతజ్ఞత. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు మనం ఈ కార్యక్రమం యొక్క ప్రాముఖ్యత గురించి కె చంద్రమౌళి గారు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహణ సంబంధించి సాక్షరభారత్ ఏ విధంగా నిర్వహించాలి, అందులో ఇప్పుడు తక్షణం నిర్వహించవలసిన కార్యక్రమాలు ఏంటి, వాటి విధులకు సంబంధించిన అంశాల మీద మనకి మన జాయింట్ డైరెక్టర్ గారు వయోజన విద్యాశాఖ శ్రీ బివి బలరామరెడ్డి గారు వచ్చేశారు. వారిని ఈ విషయం మీద మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రైట్ డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి చంద్రమౌళి సార్ చెప్పిన తర్వాత చాలా వరకు మనం అందరం కూడా ఇన్స్పైర్ అయ్యామని అనుకుంటున్నాను. సెల్ ఫోన్కి కూడా నాకు మెసేజ్లు వస్తూ ఉన్నాయి. మంచి ఒక వక్తను తీసుకొచ్చారు. మన మధ్యన మన రాష్ట్రంలో మన జిల్లాలో జరుగుతున్నటువంటి సక్సెస్ స్టోరీస్, సక్సెస్ఫుల్ పర్సన్స్ అంటే వాలంటరీ స్పిరిట్ కలిగిన పర్సన్స్ గురించి మూవీ ద్వారా తెలియజెప్పి మమ్మల్ని అందరూ కూడా ఇన్స్పైర్ చేశారని చెప్పేసి అనేటువంటి మెసేజ్లు వస్తూ ఉన్నాయి. చాలా సంతోషం. మరి ఇలాంటి కార్యక్రమాలు మునుముందు కూడా మనం ఏర్పాటు చేసుకుందాం. అలాగే కొన్ని జిల్లాల్లో ఇది చూసిన తర్వాత ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఈ రకంగా వచ్చి సేవాభావంతో కమిట్మెంట్తో వాలంటీర్స్ని అంటే విలేజ్ కోఆర్డినేటర్లు అండి, ఇప్పుడు మనం ఇస్తున్నది గౌరవ వేతనం తీసుకునే వాళ్ళందరినీ కూడా వాలంటీర్స్ అనే పిలవాలా. వాళ్ళందరినీ కూడా తమ ధర్మాన్ని, విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించే నిమిత్తం, కొంత ఇన్స్పైర్ చేసే నిమిత్తం ఇలాంటి మహానుభావుల యొక్క ఉపన్యాసాలు మీరు వినాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాం. దీన్ని బేస్ చేసుకొని ఇంకొన్ని జిల్లాల నుంచి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయనగరం జిల్లా కలెక్టర్ గారు కూడా మోడల్గా ఉంటూ చాలా వినూత్నమైన కార్యక్రమాలు, కన్వర్జెన్స్తో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారిని కూడా రాబోయే కార్యక్రమంలో కూడా ఆహ్వానించాలంటే ఆలోచన మాలో కలిగింది. అలాగే ఇంకొన్ని జిల్లాలలో కూడా మంచి మంచి అధికారులు ఇన్వాల్వ్ అయ్యే కార్యక్రమంలో ఉత్తేజభరితంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ద్వారా కూడా మనం మిమ్మల్ని అందరూ కూడా ఇన్స్పైర్ చేయించి కార్యక్రమం విజయవంతం చేయించేదానికి కృషి చేయాలంటే ఆలోచనలో మేము ఉన్నాం. ఇప్పుడు ఎక్కడో వేరే వాళ్ళ స్టోరీల గురించి, ఎక్కడో వక్తల గురించి చెప్పేదానికంటే మన మధ్యన ఉన్నటువంటి మట్టిలో ఉన్న మాణిక్యాల్లాగా ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చేసి మనల్ని కార్యక్రమం వైపు మరొక మారు పునరంకితులై ఇన్స్పైర్ కావాలంటే ఆలోచనతో ఈ పనులు చేయాలని మేము భావిస్తున్నాం. అందుకే ఇక ప్రతి నెల 28వ తారీఖున మన టీవీ కార్యక్రమం 11 నుంచి 1 గంట వరకు ఫిక్స్ చేయడం జరిగింది. దీన్ని బేస్ చేసుకుని జిల్లాలో ఉన్నటువంటి డిప్యూటీ డైరెక్టర్లు అందరికీ కూడా సూచనలు ఇచ్చున్నాం. మండల స్థాయిలో విలేజ్ కోఆర్డినేటర్ల సమావేశాన్ని తప్పనిసరిగా ప్రతి నెల 28వ తారీఖు నిర్వహించాలి. ఒకవేళ 28వ తారీఖు ప్రభుత్వ సెలవు దినం అయినట్టయితే మరుసటి రోజు ఆ కార్యక్రమాన్ని మన టీవీ కార్యక్రమం ఉంటుందనే విషయాన్ని మీకు అందరికి కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాం. తర్వాత ఇక కార్యక్రమంలో వెళ్ళినట్టయితే ప్రత్యేకంగా కొన్ని సూచనలు కార్యక్రమానికి సంబంధించి చెప్పవలసిన పరిస్థితి ఉన్నది. ఈ టైం బౌండ్ యాక్టివిటీ గతంలో కూడా మన టీవీ కార్యక్రమం ద్వారా మీకు చెప్పడం జరిగింది. దీంట్లో సర్వే గురించి చెప్పి ఉన్నాం. సర్వే అనగానే ప్రధానంగా మండల కోఆర్డినేటర్లు అందరూ కూడా సర్వే సంబంధించినటువంటి సూచనలు జిల్లా డిప్యూటీ డైరెక్టర్ గారి ద్వారా సూచనలు తెలుసుకొని ఉంటారు. ఈ పార్టీకి మండల కోఆర్డినేటర్లు అందరూ కూడా ప్రింటౌట్లు తీసి ఆయా ప్రింటౌట్లని విలేజ్ కోఆర్డినేటర్లకు ఇచ్చేసి సరిచూసుకొని ఉన్న వివరాలన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అని సరిచూసుకొని, ఒకవేళ ఏదన్నా కూడా అడిషన్స్ డిలీషన్స్ ఉన్నట్టయితే అది సరిచేసి దాన్ని వాల్యుయేషన్ గ్రామ మాజీ సర్పంచ్ గారి చేత అలాగే పంచాయతీ సెక్రటరీ గారి చేత వాల్యుయేషన్ చేయించేసి అవన్నీ కూడా మళ్ళీ మండల కోఆర్డినేటర్కి మనం అందజేయవలసిన పరిస్థితి ఉన్నది. దీనికి సంబంధించి డెడ్లైన్ జూన్ 20th అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పారు. ఆ జూన్ 20th తర్వాత మళ్ళీ మనం ఏదైనా కూడా అప్లోడ్ చేయాలన్నట్టయితే చేయడానికి కూడా సాధ్యపడదు. వాళ్ళు కూడా దాన్ని అంతా కూడా లాక్ చేసే పరిస్థితి ఉన్నది. కాబట్టి
జూన్ 20th వాళ్ళని అన్నారు. అలాగే ఒక 10 days బిఫోర్ మేము ఈ కన్సల్టేషన్ ఏదైనా కరెక్షన్స్ ఏమైనా ఉన్నట్టయితే మీకు సజెషన్స్ అది ఇచ్చే నిమిత్తం ఇంకొద్దిగా 10 రోజులు ముందుగానే దీన్ని పూర్తి చేయాలని చెప్పేసి మీకు అందరికి కూడా టార్గెట్ ఇవ్వడం జరిగింది. సరే, ఆ మేరకు ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఫర్దర్గా ఇది కనుక మనం కరెక్షన్ కనుక చేసి దాన్ని అప్లోడ్ చేయకపోయినట్టయితే రావాల్సినటువంటి గ్రాంట్ రాదని చెప్పి స్పష్టంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు చెప్పడం జరిగింది. సో గ్రాంట్ కొరకు మనం ఈ టార్గెట్కి సంబంధించిన కార్యక్రమాలు ఆ టైం డ్యూరేషన్ లోపలనే మనం పూర్తి చేయవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఇకపోతే కేంద్రాలలో మేము గతంలో కూడా మన కార్యక్రమానికి సంబంధించి కేంద్రాల్లో ఎలాంటి సమాచారం ఉండాలనే దాని మీద సర్క్యులర్ ద్వారానైతేనేమి వివిధ శిక్షణా కార్యక్రమాల ద్వారానైతేనేమి స్పష్టంగా అందరికీ కూడా తెలియజెప్పడం జరిగింది. నిరంతర విద్యా కేంద్రాన్ని ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్ లాగా ఉండాలి అని అన్నాం. అంటే సమాచార కేంద్రంలాగా ఉండాలి అని చెప్పాం. సమాచార కేంద్రంలాగా ఉండాలని ఒక బోర్డు రాసేసి సరిపోదు. ఆ సమాచార కేంద్రంగా ఉండాలి అన్నట్టయితే ఏమేమి సమాచారం ఉండాలి? ప్రధానంగా అధికారులు ఎవరైతే ప్రజలకి సంబంధాలు ఉన్నటువంటి అధికారుల యొక్క ఫోన్ నెంబర్లన్నీ కూడా తప్పనిసరిగా ఉండాలా. అలాగే జిల్లాకు సంబంధించినటువంటి జనరల్ ఇన్ఫర్మేషన్, మన కలెక్టర్ గారి పేరేంటి, అలాగే మన ఎంపీడీఓ గారి ఫోన్ నెంబర్ ఏంటి, ఎంపీడీఓ గారి పేరేంటి, ఎంఆర్ఓ గారి పేరు నెంబర్ ఏంటి, నోడల్ ఆఫీసర్ పేరేంటి, ఫోన్ నెంబర్ ఏంటి, ఇలాంటి ఏ అయితే సమాచారం జనానికి అవసరమో, అలాగే వెటర్నరీకి సంబంధించిన డాక్టర్ గారి ఫోన్ నెంబర్ ఏంటి, కొన్ని ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్లు ఏంటి, ఇలాంటి పేర్లు కానివ్వండి, ఫోన్ నెంబర్లు కానివ్వండి, ఏదైతే జనానికి అవసరమో అలాంటి సమాచారం తప్పనిసరిగా ఉండాలి. దానితో పాటు దినపత్రికలు వస్తున్నాయి కాబట్టి దినపత్రికలో ఉన్నటువంటి ముఖ్య అంశాలు, పలానా డేట్న మంత్రి గారు వస్తున్నారనో, పలానా డేట్న జిల్లా కలెక్టర్ గారు మన మండలానికి వస్తున్నారనో, ఇలాంటి సమాచారం ఉన్నా కూడా అందులో పొందుపరచాలి. అలాగే అమ్మహస్తం అన్నారు, లేదా ప్రభుత్వ పథకాలు కొత్తగా వస్తూ ఉన్నాయి, ఆ పథకాలకు సంబంధించి పరిచయాన్ని కూడా ఏదైనా 2 వాక్యాల్లో దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు అనే పరిచయాన్ని కూడా మనం తెలియజెప్పే సమాచారాన్ని కూడా అందులో ఉండాలి. అంతేకాకుండా మనం దినపత్రికల్లో తరచుగా చూస్తున్నాం, ఈ వడదెబ్బ వస్తున్నందువల్ల చాలామంది చనిపోతున్న పరిస్థితి కూడా మనకు చూస్తూ ఉన్నాం పేపర్లలో, టీవీలలోనూ. దీనికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని విషయాన్ని గురించి కూడా అర్థమయ్యే భాషలో ఒక 2-3 లైన్లు కూడా ఆ సమాచారం ద్వారా, అంటే గోడ పత్రిక అని అంటున్నాం, ఆ వాల్ రైటింగ్ దాని మీద కూడా మనం పొందుపరిచినట్టయితే చాలా బాగుంటుంది. మనకందరికీ తెలిసిందే, కానీ కొంతమందికి తెలియక వడదెబ్బ తగిలిన సందర్భంలో చల్లటి నీళ్ళు లేకపోతే ఐస్ లాంటిదో ఇచ్చేసి ఇంకొద్దిగా దానికి ఇబ్బంది కలిగే పరిస్థితి కూడా తీసుకొస్తున్న సందర్భాలు లేకుండా పోలేదు. ఫస్ట్ ఎయిడ్, ప్రథమ చికిత్స చేయవలసినటువంటి విధానాల గురించి కొంత జనాన్ని ఎడ్యుకేట్ చేయవలసినటువంటి పరిస్థితి మన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి అలాంటి సూచనలు సలహాలు గోడ పత్రిక ద్వారా, అంటే మన వాల్ గోడ మీద తప్పనిసరిగా, గోడ మీద ఉన్న బోర్డు మీద తప్పనిసరిగా ఇలాంటి సూచనలు కూడా ఇచ్చి సమాచారాన్ని జనానికి అందజేయవలసిందిగా కోరుతున్నాం. ఇకపోతే ఇది కాకుండా స్పెసిఫిక్గా టైమింగ్స్ కూడా మెయింటైన్ చేయాలి. గతంలో కూడా మేము ఈ సమయంలో ఉండాలి, మేము మొత్తం మీద 6 గంటలు పని చేయాలి కేంద్రం అని చెప్పి, 8 గంటలు పని 6 అవర్స్ పని చేయాలని చెప్పాం. అంటే మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 4 hours అని 6 hours పని చేయాలని చెప్తూ ఉన్నాం. ఆ నిర్ణీత పనివేళ అనేది కూడా బోర్డు మీద తప్పనిసరిగా రాసి ఉండాలి, నేమ్ బోర్డు మీద కూడా స్పష్టమైన సూచనలు అందజేయడం జరిగింది. మార్నింగ్ 7 to 9 అని, అలాగే ఈవినింగ్ వచ్చేటప్పటికి 5 to 9 అని, ఇలాంటి సమయాలు సంబంధించి కూడా కామన్ సర్క్యులర్ అందరికీ కూడా ఇవ్వటం జరిగింది. ఈ సర్క్యులర్ బేస్ చేసుకుని, ఎందుకంటే ఏ సమయంలో ఉంటుందో తెలియదు, సమయం లేనందువల్ల మేము సకాలంలో అక్కడికి వెళ్ళలేకపోతున్నాము, లేదా చూసేవారికి కూడా అసలు ఎప్పుడు క్లోజ్ అయి ఉంటుంది ఏంటండి, లేదంటే ఎప్పుడు 24 గంటలు తెరిచి ఉండాలేమో అనే ఫీలింగ్ లేకుండా ఈ సమయంలోనే ఇది ఓపెన్ అయి ఉంటుంది, ఈ సమయం తర్వాత ఉండదు అనే ఫీలింగ్ కూడా జనానికి తెలియవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది. అలాగే కొన్ని చోట్ల మాకు వస్తున్నటువంటి కంప్లైంట్స్ ఏంటంటే, ఇంకా మండలాల్లో ఇంకా మెటీరియల్ ఉన్నాయి, మండలాల నుంచి మెటీరియల్ తీసుకొని పోలేదు అనేటువంటి విషయాల గురించి కూడా మాకు కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నది ఏంటంటే, విలేజ్ కోఆర్డినేటర్లకి, మండల కోఆర్డినేటర్లకి మండలాల్లో పుస్తకాలు కానివ్వండి, గేమ్స్ పరికరాలకు సంబంధించి కానివ్వండి, ఏ పరికరాలు ఏదైతేనా కూడా ఏఈసి సంబంధించినట్టయితే అది మండలాల్లో ఉండకూడదు. అరమరతో సహా అన్నీ కూడా సంబంధిత కేంద్రానికి ఏదైతే ఉద్దేశించబడిందో ఆ కేంద్రాల్లోనే ఉండాలి తప్పనిసరిగా.
ఇటీవల కొన్ని ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కానివ్వండి, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్లు కానివ్వండి, గ్రామాల్లో ఈ కార్యక్రమం మీద చూసి కొన్ని సూచనలు ప్రభుత్వానికి అందజేస్తున్నారు. దాంట్లో తెలుపుతున్నటువంటి అంశాలు ఏంటంటే కేంద్రాల్లో ఉండవలసిన పరికరాలు ఉండటం లేదు, వేరే చోట ఉంటున్నాయి. అలాగే కొన్ని చోట పరికరాలు ఉన్నప్పటికీ కూడా అది వాడుట లేదు అనేటువంటిది కూడా ప్రభుత్వ దృష్టికి కొన్ని జిల్లాల్లో కొన్ని చోట్ల ఇలా ఉందనే విషయాల గురించి కూడా తీసుకురావడం జరిగింది. కావున దయచేసి పనివేళలు ఉండాలి, అలాగే పరికరాలు కూడా తప్పనిసరిగా ఇవన్నీ కూడా ఉండే విధంగా చూసుకోవాలి. అలాగే పుస్తకాలన్నీ కూడా మనం ఏవైతే ఒక గ్రంథాలయంలాగా రూపొందించుకోవాలి కాబట్టి సిఈసి అనేది పుస్తకాలన్నీ కూడా తప్పనిసరిగా అది పంపిణీ చేసేటువంటి కార్యక్రమాలు కూడా చూస్తూ ఉండాలి. బుక్ డిస్ట్రిబ్యూషను, అలాగే కొన్ని చోట్ల పుస్తక మిత్రులను కూడా పెట్టుకోవాలి. కొన్ని ఇప్పుడు ఊరంతటికి కలిపి ఒక గ్రామ పంచాయతీకి కలిపి ఒక ఏఈసీ ఉన్నందువల్ల